అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రఘురామరాజు గారు మొన్న కూడా మీరు విజయ్ గారి గురించి ఒక వీడియో మాట్లాడారు సార్. ఏమంటే తమిళనాడు సీఎం గారు అయిన విజయ్ గారి కోసం ఎవరో కుర్రోళ్ళు చాలామంది పెట్టుకున్నారు. ఏమని విజయ్ జోసెఫ్ అని ఉంది కదా, జనరల్గా క్రిస్టియన్ నేమ్ ఉంటే ఎస్సీ అనుకుంటారండి. ఆయన ఒకవేళ రెడ్డి కావచ్చు, ఆయన కాపు కావచ్చు, ఆయన కమ్మ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన పేరేం పేరు అనగానే పలానా జోసెఫ్ పలానా పీటర్ అన్నారు అనుకోండి, ఓహో ఎస్సీ వాళ్ళు ఉందనుకుంటారు. క్రిస్టియానిటీ అంటే అది ఎస్సీల మతం అనేది ఓ నానుడు ఉండేది సార్. అలాగే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఎస్సీ ఓడేమో అనుకుని కొద్దిమంది పిల్లలు ఏమన్నా అరే మా ఓడరా, సరే కనీసం ఇంతమంది 40 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు ఈ దేశంలో, కనీసం ఇప్పటికొక్కడు సీఎం అయ్యాడు, మనకి కాంచీరామ్ గారి తర్వాత మాయావతి తర్వాత ఒక్కడు సీఎం అయ్యాడని ఒకవేళ ఏదన్నా ఆత్మగౌరవం కోసం దేనికోసం కుర్రలు పెట్టుకుని ఉండొచ్చు. దాన్ని ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి అతను ఎస్సీ కాదు, ఎస్సీ అని గొడ్డలు చింపుకుంటున్నారు. ఎందుకు మీరేమి గొడ్డలు చింపుకోకండి, అతను ఎస్సీ సార్ మీరు ఎందుకు సార్ ఇవ్వటం? అది ఈ దేశంలో దేవుళ్ళకి కూడా పలానా దేవుడు మా కులస్తుడు, పలానా దేవుడు మా కులస్తుడు అని చెప్పుకునే ఆచారం ఉంది కదా సార్. దేవుళ్ళనే మా కులస్తులని ఓన్ చేసుకుంటున్నట్టు ఈ సమయంలో. సరే విజయ్ జోసెఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ అతను దళితుడేమో అనుకుని ఎవరన్నా కొంతమంది కుర్రలు ఆనందపడ్డారు అనుకోండి, సరే పడితే పడినలే, కొంచెం వాళ్ళలో ఆత్మగౌరవం పెరుగుతుంది, సరే వాళ్ళు ఏదో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా అని వదిలేయచ్చు కదా సార్. మీరు ఒక ఉపసభాపతి స్థాయిలో మీరు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీరేం గొడ్డలు చింపుకోకుండా అన్నప్పుడు మా మనసు బాధపడింది సార్. హానెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. అసలు ఆయనే కులం వద్దు అనుకున్నాడు, ఆయన కులమే రాయలేదట. మేము ఎవరు వచ్చి పలానా ఆయన మాకు, అప్పుడు ఆయన మా కులమైనా మా మతమైనా మాకేమి ఇక్కడ ఒరిగేది లేదు. ఇక్కడ మాకు ఏదైనా ఒరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తేనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరో కుర్రోళ్ళు అన్న మాటకు కూడా మీరు వచ్చి పోనీ మీరు ఒకవేళ విజయ్ గారు పార్టీ కార్యకర్త అనుకోండి, మా నాయకుడిని మీరు ఎస్సీ అంటున్నారే అంటే మేము అర్థం చేసుకుందాం సార్. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పైగా ఉపసభాపతి అలాంటి కుర్రోళ్ళు ఏదో పెట్టుకున్న పోస్టులకు కూడా ఎస్సీ కాదు మీరు గొడ్డలు చింపుకోకండి అని మీరు మాట్లాడిన మాటలు మాకు బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే, మాకు అడ్డంకి ఏముంది, లేకపోతే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే పార్టీలో ఉన్నాం, పార్టీ క్రమశిక్షణ. సరే ఏదైనా ఉంటే పార్టీ పెద్దలు చూస్తారు కదా, వారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుని వారే చెప్తారు అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా మేము. కానీ మీరు కూడా ఆలోచించండి సార్ ఒకసారి. అంటే అందులో కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే తమిళ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి ఏముందండి, తప్పు ఏముంది? ఒకవేళ అలాగంటే తప్పే ఉంది, పోనీ అంటే అనుకున్నారులే అని చెప్పి వదిలితే అయిపోద్ది కదా. అంటే దేవుళ్ళు కూడా మనం కులంతోనే కదా దగ్గర చేసుకున్నాం. అలాంటప్పుడు ఒకవేళ పక్క రాష్ట్రంలో సీఎం అయ్యాడు, ఎసరా మా కులస్తుడు, పోన్లే ఒక మంచి రోజులు వస్తున్నాయి, మేము కూడా ఏదో రోజుకి మేము మా పిల్లలు కూడా బాగుంటాం అనే ఒక ఆశ దళితుల్లో వస్తే తప్పేముంది సార్? దాంట్లో ఎవరికి నష్టం? ఒకవేళ ఏమైనా నష్టం ఉంది, ఎవరైనా బాధపడాలంటే విజయ్ గారు బాధపడాలి. ఏమంటే నేను ఒకవేళ ఆయన దళితుడు కాకపోతే నేను దళితుడు కాకుండా నన్ను దళితుడు అంటారు ఏంటి, నేను అగ్రవర్ణానికి చెందిన నన్ను ఎందుకు కిందపడుతున్నారు? ఆయన బాధపడితే పోనీ అర్థం ఉంది. మీకెందుకు సార్ అది? మీరెందుకు ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్? మీరెందుకు గొడ్డలు చింపుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఇక్కడున్న ఎస్సీ పిల్లల్ని మీరెందుకు అనాలి? మీకేముంది అందులో సంబంధం చెప్పండి.